నమస్తే అందరికీ. నేను చంద్రశేఖర్. కొన్ని యాక్సిడెంట్లలో డ్రైవరు యాక్సిడెంట్ చేసి పరారవుతాడు, వాడు కనపడడు. కానీ ఆ బండి ఓనర్ ఏం చేస్తాడంటే, అది టాటా సుమో కావచ్చు, లేదంటే కారు కావచ్చు, లారీ కావచ్చు, బస్సు కావచ్చు, ఇంకా రకరకాలుగా వెహికల్స్, భారీ వెహికల్స్ ఏమైనా కానీ ఇక్కడ లైసెన్స్ ఉండేవాడిని కొంతవరకు డబ్బులకు మాట్లాడుకొని వాడు ఆ యాక్సిడెంట్ చేసినట్టు పోలీసులకు రుజువు చూపెట్టే విధంగా ఈ ఓనరు రకరకాలుగా క్యూక్తులు పడతాడు. కానీ కేసు ఎఫ్ఐఆర్ అంటే కేసు ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అయినప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు చాలా వరకు ఇతనికి శిక్ష కూడా పడవచ్చు, లేదంటే జామీన్ ద్వారా బయటికి తీసుకురావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండే విధంగా ఈ ఈ ఈ విషయాలలో ఈ లైసెన్సును పోలీసుల దగ్గర ఉంటుంది, అతని ఆధార్ కార్డు, అతని వివరాలన్నీ పోలీసులు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. రేపు కోర్టుకు పోయిన తర్వాత జడ్జి గారు ఎంత శిక్ష, ఏ సెక్షన్ల ప్రకారంగా శిక్ష ఇస్తారు, అక్కడ రక్తపు గాయాలయ్యాయా, లేదా కాళ్ళు చేతులు విరిగాయా, లేదంటే ఇతను యాక్సిడెంట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ చనిపోయారా, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. కానీ అనవసరమైన ఆ డబ్బుల కోసమో ఇంకోటో మీ లైసెన్సులు మీరు ఆ కేసులలో ఇరుక్కొని ఇబ్బందులు గురయ్యే ప్రమాదం లేకుండా మీ ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా చూసుకునే విధంగా ఉండండి. వాళ్ళు ఇచ్చే 10,000, 5,000, 20,000 డబ్బులు మీరు 10 రోజులు 20 రోజులు కష్టపడి ఒక నెల కష్టపడితే సంపాదించుకుంటారు. అనవసరంగా లైసెన్సులను వాళ్ళ దగ్గర పెట్టి తాకట్టు పెట్టినట్టు పెట్టి మీరు రిమాండ్కి వెళ్ళి జైలుకు వెళ్ళి ఇబ్బందులు గురయ్యే ప్రమాదం దయచేసి చేసుకోకూడదని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాను.